బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. కీర్తన, చెప్పండి. అయితే ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా చేశారు? దీనిపై అప్డేట్స్ ఏంటి? వెన్నెల మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు కూడా ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఇందులో మొత్తంగా చూసుకుంటే గనక పరీక్షా కేంద్రాలు 1473 పరీక్షా కేంద్రాలు ఏర్పాట్లను చేశారు. ఇన్విజిలేటర్స్ పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే 26,330 మంది ఇన్విజిలేటర్స్ గా ఉన్నారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ వైపు చూసుకుంటే కనుక విద్యార్థుల రేటింగ్ ఎలా ఉందంటే 47,699 మంది ఉన్నారు. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో వచ్చేసి 4 లక్షల మంది 82,000 మంది పిల్లలు ఉన్నారు. ఇందులో సెకండ్ ఇయర్ కూడా విడిగా చూసుకున్నట్లయితే 4,65,022 మంది అంటే మొత్తం విద్యార్థులందరూ ఈ ఎగ్జామ్స్ రాయబోతున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామన్నారు. మొన్న జరిగిన అంటే సోమవారం జరిగిన ప్రెస్ మీట్ లో కూడా సవితా ఇంద్రారెడ్డి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా అందించడం జరిగింది. హాల్ టికెట్స్ పరంగా విద్యార్థులు కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే వెబ్సైట్ లో డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. అయితే దీనికోసమని విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆర్టీసీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. వాళ్ళ కోసం ప్రత్యేకమైన బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ప్రతి బస్ స్టాండ్ కి కూడా ప్రతి 10 మినిట్స్ కి ఒకసారి విద్యార్థులకు అందుబాటులో ఉండేటట్టు బస్సెస్ ని కూడా ఏర్పాటు చేసింది. అయితే మార్నింగ్ 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్ట్ పేపర్ అండ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా సెకండ్ పేపర్ ఉండబోతుంది అని చెప్పి తెలుస్తుంది. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి కనుక చేరుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని కూడా చెప్పింది. పరీక్షకు కొంచెం లేట్ అయినా కూడా వాళ్ళని మళ్ళీ లోపలికి రానియము అని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదంతా చూసుకున్నట్లయితే ఇన్ని రోజులు జరిగిన ఈ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం చాలా మంది విద్యార్థులే ఎగ్జామ్స్ రాయబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి గ్రేటర్ లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే 4,17,740 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలుస్తుంది. ఇందులో 2 లక్షల మంది పైగా కూడా ప్రథమ సంవత్సరం వారు ఉన్నారు. అండ్ 1,97,950 మంది కూడా ద్వితీయ సంవత్సరంలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. మొత్తం అంటే ఈ 3 సర్కిల్స్ లో చూసుకుంటే గనక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో పరంగా చూసుకున్నట్లయితే 548 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా ఇంకా డిపార్ట్మెంట్ అధికారులు కూడా నియమించనున్నారని చెప్పి తెలుస్తుంది. పర్యవేక్షణ కోసం అంటే అక్కడ ఎవరైనా కాపింగ్ చేయకుండా విద్యార్థులు వాళ్ళంతటా వాళ్ళ ఎగ్జామ్స్ రాసేటట్టు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారని తెలుస్తుంది. దీనిపైన నిఘా నేత్రాలు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఈ అంటే పొద్దున మధ్యాహ్నం 3 గంటల పాటు పరీక్షలు జరగనున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా జిల్లా కలెక్టర్ కూడా ప్రకటించడం జరిగింది మొన్న సోమవారం నాడు. అంటే విద్యార్థులు అందరూ కూడా అరగంట ముందే చేరుకోవాలని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన రౌండ్ ది క్లాక్ పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ లను కూడా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకమైన ల్యాండ్ లైన్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదన్నా అక్కడ అంటే ఎవరైనా చెకింగ్ చేసే క్రమంలో విద్యార్థుల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే కనుక ఈ నంబర్స్ కి కాల్ చేసి చెప్పొచ్చు అని కూడా అక్కడ అధికారులు చెప్పారు. కీర్తన, థ్యాంక్ యూ.